వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క అంగన్వాడీ డిపార్ట్మెంట్ కానివ్వండి, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో మనం గతంలో అయితే ఫిబ్రవరి నెలలో క్లియర్గా చెప్పడం జరిగింది. 560 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అయితే ఆ రోజులో మనం క్లియర్గా వీడియోలు అయితే చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు వచ్చేప్పటికి వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అదేవిధంగా ప్రజెంట్ తక్కువ మంది స్టాఫ్ ఉండటం వల్ల వీరిపైన భారం అనేది ఎక్కువగా పడుతుంది. కొత్తగా పోస్టులు ఏవైతే ఉన్నాయో 560 వీటిని ఫిల్ చేయాలంటూ కూడా వీరు కోరడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ప్రతి డిస్టిక్కి సంబంధించి ఈ యొక్క వర్కింగ్ స్టాఫ్ అయితే చాలా తక్కువ ఉందంటూ డిస్టిక్ వైజ్కి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక మనకి ఈ యొక్క స్త్రీ సంక్షేమ శాఖకు సంబంధించి జీవో నెంబర్ 34కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా 25కి సంబంధించి కానివ్వండి, మనకి క్లియర్గా గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 50 years ఏజ్ అయితే పెంచడం జరిగింది, మ్యాక్సిమం ఏజ్ అనమాట. ఎందుకంటే వయోభారంతో ఎక్కువ మంది ఉండటం వల్ల త్వరగా ఏజ్ లిమిట్ని కోల్పోవడం వల్ల 50 yearsకి అయితే పెంచడం జరిగింది. సో అదేవిధంగా రిజర్వేషన్స్ అయితే యాజ్ యూజువల్గా అప్లికేబుల్ అవుతాయి అనమాట. ఇక మనకి చూసినట్లయితే ఇక్కడ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ICDS పోస్టులు ఇవ్వాలని, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం లేదంటూ ఇక్కడ రావడం జరిగిందంట. సుమారు మనకి అన్ని జోన్లకు సంబంధించి 560 గ్రేడ్ 2 పోస్టులు అయితే భర్తీ చేయాల్సిందనమాట. వీటిని ఫిబ్రవరి 19న GORT నెంబర్ 25 విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి మనకి ప్రధానంగా గ్రేడ్ 2 పోస్టులు వచ్చేవాటికి ఒక్కో సూపర్వైజర్కు 2 సెక్టార్ల బాధ్యతలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి 4 జోన్లలో మొత్తం 976 ఉన్నాయి. వైజాగ్కి సంబంధించి 199, ఏలూరు జోన్లో వచ్చేవాటికి 246, ఒంగోలు జోన్ వచ్చేవాటికి 237, కర్నూలు జోన్లో వచ్చేవాటికి 294 చొప్పున పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వీటిలో ఇప్పటికే విశాఖలో 123, ఏలూరులో 120, ఒంగోలులో 95, కర్నూలులో 78 భర్తీ చేయడం జరిగింది. ఇక విశాఖ, ఏలూరు, ఒంగోలులో, కర్నూలులో పోస్టులు భర్తీ చేయాల్సిందంటూ కూడా దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ప్రస్తుతం అయితే 22 నుంచి 23 అంగన్వాడీ సెంటర్లకు ఒక సెక్టార్గా పరిగణించి వాటికి ఒక సూపర్వైజర్ని అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక ఇప్పుడైతే ఒక్కో సూపర్వైజర్ 2 సెక్టార్లకి వర్క్ చేస్తున్నారు, అవసరమైతే 3కి కూడా వర్క్ చేస్తున్నారు. దీనివల్ల పని ఒత్తిడి పెరిగిందంటే దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రావాల్సి ఉందన్నమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక మనకి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఉందో ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 9 సార్లు బయోమెట్రిక్ పరిశీలన అంటూ ఈ యొక్క ముందు నుంచి చివరి దాకా ఒకే అభ్యర్థి ప్రణాళిక, పోలీస్ నియామకాలు పారదర్శక సాంకేతిక అస్త్రాలు అంటూ ఈ యొక్క TSLP-RB ప్రయోగం అంటూ దీనికి సంబంధించి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ దీని చైర్మన్ శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,252 పైగా ఈ యొక్క పోలీస్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఈవెంట్స్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా సిలబస్కి సంబంధించి, ఇక నెగిటివ్ మార్కింగ్ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా SI కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి కూడా మన ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రధానంగా అప్డేట్స్. ఇలాంటి డైలీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.